ఇలాగా కింద పిల్లర్స్ వేస్తామండి. ఇందువల్ల కొంచెం మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఇది ఎవరో వేయట్లేదు, మేము వేస్తున్నాం. ఇది వరకు ఇలా ఉంటుందండి, పిల్లర్స్ వేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా 4 వైపులా 4 పిల్లర్స్కి మీకు వేస్తామండి. ఈ మాల్ ఇలా కలిపి మీకు ఇలా తయారవుద్ది అనమాట. ఇలా బాక్స్ కట్టి పోస్తాం అనమాట. ఇది 3 kV సోలార్ అండి. స్ప్రింక్లర్స్ కూడా ఉంటాయండి, వాటర్ క్లీనింగ్. అది వర్షం వచ్చినా ఇప్పుడే తప్ప ఉత్తప్పుడు క్లీనింగ్ ఉండదు, కానీ మనది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఉంటాయి మన దగ్గర సపరేట్గా. ఇది కూడా ఎవరు చేయట్లేదండి, మేము సపరేట్గా చేస్తున్నాం. స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నామండి. టాటా కానీ, అదానీ కానీ, వారి కానీ ఏ కంపెనీ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. మాది రాజమండ్రి సన్ సోలార్ సిస్టము. ఈ బీమ్ వేయడం వల్ల మనకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ స్ప్రింక్లర్స్ అనమాట అండి, 8 వస్తాయి 3 kVకి. మీకు బ్యాంక్ లోన్ కూడా అయిపోతుందండి 100%. మీకు రేకుల షెడ్ మీద కావాలంటే రేకుల షెడ్ మీద ఇలా పోల్స్ వేసి బిగించమంటే ఇలాగా మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాం. ఈ పోల్స్ వేయకముందు ఇలా ఉంటాయండి, బిగించింది స్ట్రక్చరు. వేయడానికి మనం ఇలా ఐరన్తో వేస్తాం అన్నమాట. రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది 2 అండి, ఇది 3వది. ఇలా తయారవుతుంది అన్నమాట. మెటీరియల్ ఇలాగ వేసి కాంక్రీటుతో మీకు హెవీ స్ట్రాంగ్గా ఉంటుందండి.